ఓ రోజు సాయంత్రం కోడలు అనామిక పెరట్లో పాత సైకిల్ని కడుగుతూ ఉండగా అత్తగారు శారద వచ్చింది. ఇప్పుడు ఈ పాత సైకిల్ ఎందుకు అడుగుతున్నావో నేను తెలుసుకోవచ్చా కోళ్ళ? ఎండలో నేను వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను అత్తయ్య. ఏది ఈ పాత సైకిల్ మీద? అత్తయ్య, పాత సైకిల్ అని తేలిగ్గా తీసేయకండి. ఇప్పుడు ఈ పాత సైకిలే మనకి డబ్బులు సంపాదించి పెడుతుంది. మీరలా చూస్తూ ఉండండి. పనికిరాదని హేళన చేసిన ఈ సైకిల్నే ఇది భలే గొప్ప సైకిల్ కోళ్ళ అని మీరు మెచ్చుకునేలా చేస్తాను. అది జరిగినప్పుడు చూద్దాంలే కోళ్ళ. ఎంతకీ నువ్వు ఈ పాత సైకిల్ మీద ఏం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు? నాటుకోళ్ల వ్యాపారం అత్తయ్య. అబ్బో, భలే గొప్ప వ్యాపారం కోళ్ళ. మన ఊర్లో నాటుకోళ్ళు అమ్మే వాళ్ళేరా? ఉన్నారత్తయ్య, కానీ నేను అమ్మే సమయం వేరు అని చెప్పగానే శారద అయోమయంగా చూస్తుంది. సమయం వేరా? ఉదయం సాయంత్రం కాకుండా అర్ధరాత్రి అమ్ముతావు ఏంటి? అర్ధరాత్రి కాదత్తయ్య, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అమ్ముతాను అని అనామిక చెప్పగానే శారద హేళనగా నవ్వింది. ఎందుకత్తయ్య అంత హేళనగా నవ్వుతున్నారు? ఇదే ఎండాకాలం అని నువ్వు మర్చిపోయినట్టుకున్నావుగా. లేదత్తయ్య, నాకు బాగా గుర్తుంది. నిన్నటి వరకు వామ్మో అత్తయ్య, ఉదయం 8 గంటలు కూడా కాలేదు, ఈ ఉబ్బరాన్ని వేడిని భరించలేకపోతున్నాను, వంటగదిలో ఎక్కువసేపు ఉండడం నా వల్ల కాదని చెప్పింది నేనే. కాని ఇప్పుడు మండుతున్న ఎండలో సైకిల్ మీద నాటుకోళ్ల వ్యాపారం చేసేది కూడా నేనే. ఎందుకు ఏంటని నేను అడగనులే. మీ మావయ్యకు మందులు ఇచ్చావా? ఇచ్చానత్తయ్య, మావయ్య పడుకున్నారు. సరే, అన్ని పనులు చక్కగా చేసుకో. నేను ముచ్చట్ల కోసం వెళ్తున్నారు అంతేగదు. వెళ్ళండి, ఇంటి పని వంట పని చేసుకుంటాను. కడుపు నొప్పితో బాధపడుతున్న మావయ్యని చూసుకుంటాను అని అనామిక చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అనామిక కిచెన్లోకి వెళ్లి మెత్తని పెరుగన్నం చేయటం మొదలుపెట్టింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. శారద, సువర్ణ, చిట్టెమ్మ ముగ్గురు చల్లని గాలికి ఒక చోట కూర్చున్నారు. ఏం శారదా, కొంచెం దిగాలుగా కనిపిస్తున్నావు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందేంటి? గొడవేమి లేదులే సువర్ణ, నా కోడలు అనామిక చేసే పనులే అర్థం అవ్వట్లా. మళ్ళీ ఏం కొత్త ప్రయోగం మొదలెట్టింది నీ కోళ్ళలో? ఇంట్లో ఒక మూల పడున్న పాత సైకిల్నే శుభ్రం గడిగింది. పాతినప సామాన్లు అడిగి ఎత్తదేమో. కాదులేవే, పొద్దున్నే లేచి ఇంటింటికి వెళ్ళి పాలు పేపర్ వేయమని నీకు చెప్పిందా ఏంటి? అబ్బా, అది కూడా కాదే. ఏ చిట్టమ్మా, నువ్వు ఆగవే, నువ్వు చెప్పు శారదా, నువ్వు చెప్పు. ఆ పా సైకిల్ మీద ఇంత ఎండలో నాటుకోళ్ళ వ్యాపారం చేస్తానంటుంది. అది కూడా అంట మిట్ట మధ్యాహ్నం చేసుద్దంట అని శారద చెప్పగానే సువర్ణ, చిట్టెమ్మ ఇద్దరూ పక్కపక్క నవ్వారు. శారద వాళ్ళని కోపంగా చూసింది. అంతే, ఇద్దరూ నవ్వటం ఆపేశారు. అయ్యో, ఈ మండి ఎండలో ఎవరైనా బయటకు వస్తారా? నీ కోళ్ళ కూడా భలే ఆలోచన చేస్తుంది శారదా. నిజమే, మధ్యాహ్నం అయితే మనుషులే ఇంటి నుంచి బయటకు రావట్లేదు. అలాంటప్పుడు నాటుకోళ్ళు ఎవరుకుంటారు శారదా? అదే నేను కూడా అన్నానే సిట్టమ్మా. కానీ నా కోళ్ళు చూస్తా ఉండండి అత్తయ్య, ఈ ఎండాకాలం నేను ఎట్టా కోళ్ళ వ్యాపారం చేస్తాను అని ధైర్యంగా చెప్పింది. మరి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక సువర్ణకి, చిట్టెమ్మకి అలా ఉండిపోయారు. అదే సమయంలో ఇంటి దగ్గర అనామిక మెత్తని పెరుగన్నం చేసిన గిన్నెని పట్టుకుని మామగారి దగ్గరికి వచ్చింది. మామగారు ప్రసాదు పడుకుని ఉన్నారు. మావయ్య, మావయ్య, నెమ్మదిగా లేవండి. మీకోసం పెరుగన్నం మెత్తగా చేసి తీసుకొచ్చాను. లేండి మావయ్య, పెరుగన్నం తినేసి పడుకుందురు గాని అని చెప్పగానే ప్రసాద్ నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ఇప్పుడు కడుపు నొప్పి ఎలా ఉంది మావయ్య మీకు అని అడిగింది. అప్పుడు బాధగా ప్రసాదు, కొంచెం పర్వాలేదు తల్లి, మీ అత్తయ్య లేదా అమ్మ ఇంట్లో? అనామిక ఏమీ మాట్లాడలేదు. ఇంట్లో లేదని నేను అర్థం చేసుకున్నానులే అమ్మా, పెరుగన్నం ఇట్టా ఇవ్వు అని అడగగానే అనామిక పెరుగన్నం ఉన్న గిన్నెనిచ్చింది. నువ్వెళ్ళి నీ పనులు చేసుకోమ్మా కోళ్ళ, నేను నెమ్మదిగా తింటాను గాని. బాధపడకండి మావయ్య, ఎలాగైనా మీకు ఆపరేషన్ చేపిస్తాం. ఎలా తల్లి, కొడుకు సంపాదన అంతంత మాత్రమే. నాకు ఆపరేషన్ చెయ్యాలంటే చాలా డబ్బులు కావాలి కదమ్మా. అదంతా మేము చూసుకుంటాంలే మావయ్య, మీరు దిగులు పడకుండా డాక్టర్ చెప్పినట్టు తింటూ ఉండండి. మందులు టైంకి వేసుకోండి, మాకు చాలు. అలాగేనమ్మా కోళ్ళ అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి తన గదిలోకి వచ్చింది. ఒక పుస్తకం తీసుకుని ఏవో లెక్కలేసుకుంటూ తనలో తాను, ఉదయం సాయంత్రం అందరూ మార్కెట్లలోకి కోళ్ళను అమ్మేస్తారు. అప్పుడు అమ్మడం అయితే అంత మంచి టైం కాదు. కానీ మధ్యాహ్నం హోటల్ వాళ్ళకి, పని వాళ్ళకి తాజా కోళ్ళు దొరకవు కదా. అవును, అదే నా అవకాశం. దీన్ని నేను ఉపయోగించుకుని వ్యాపారం చేస్తాను అనుకుని
తనకు తెలిసిన హోటళ్ల లిస్టు రాసుకుంది. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయం నుంచే అనామిక పనిలో పడిపోయింది. సైకిల్ వెనక పెద్ద బుట్ట కట్టి అందులో నాటుకోళ్లను జాగ్రత్తగా పెట్టింది. పైగా చల్లగా ఉండేందుకు తడిగుడ్డలు కూడా కప్పింది. కొన్ని కోళ్లని సైకిల్ హ్యాండిల్కి కట్టుకుంది. కోళ్ళ నిజంగానే వెళ్తున్నావు ఏంటంత ఎండలో? అవునత్తయ్య, ఈ రోజే అసలు పరీక్ష. కనీసం సాయంత్రం వెళ్ళి అమ్మాయి ఈ మండే ఎండలో తిరిగితే తలనొప్పి వచ్చింది నీకే. అత్తయ్య, అందరూ వెళ్లే సమయంలో నేను వెళ్తే నేను కూడా వాళ్ళల్లో ఒక్కదాన్ని అవుతా. అందరూ లేని సమయంలో నేను వెళ్తేనే నేను ప్రత్యేకంగా కనిపిస్తాను కదా. నీ కర్మ, ఇక నిన్నెవరు బాగు చేయలేరు. అత్తయ్య, మావేని అప్పుడప్పుడు గమనిస్తూ ఉండండి. అట్టాగేలి నువ్వు వెళ్ళు అని శారద చెప్పగానే అనామిక సైకిల్ ఎక్కి బయలుదేరింది. మండుతున్న ఎండ, రోడ్ల మీద జనాలు చాలా తక్కువ. కాని అనామిక మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్తుంది. కొద్దిసేపటికి ఊరి చివర ఉన్న ఒక బిర్యానీ హోటల్ దగ్గరికి వచ్చింది. హోటల్ యజమాని పేరు చిన్నయ్య. అనామిక దగ్గర నాటుకోళ్లను చూడగానే అతనికి సంతోషం కలిగింది. అమ్మా, ఈ టైంలో నాటుకోళ్ళు ఎక్కడ దొరికాయి? ఉదయమే అయిపోయాయి అనుకున్నావు. తాజా కోళ్ళు బాబాయ్, కావాలంటే ఇప్పుడే తీసుకోండి. సరేగాని ఇంతకీ ఈ నాటుకోಳಿ ఎలా ఇస్తున్నావు తల్లి? ఇలా చూడండి బాబాయ్, ఇంత ఎండలో అమ్ముతున్నాను కదా, ఉదయం ఉన్న ధర కంటే ఒక 50 రూపాయలు కలిపి కొంచెం ఎక్కువగా ఇవ్వండి బాబాయ్. న్యాయంగా అడిగావు తల్లి. నీ నిజాయితీ నాకు నచ్చింది. నువ్వు రోజు ఇలాగే మధ్యాహ్నం వేళ నాటుకోళ్ళని తీసుకొచ్చి ఇచ్చావంటే నేనెక్కడా తీసుకోను. మరి ఏమంటావు తల్లి? ఆ మాట విని అనామిక సంతోషపడింది. అలాగే బాబాయ్, ఇది నిజంగా నా అదృష్టమని చెప్పుకోవాలి బాబాయ్. ఈ రోజే నేనెంత ఎండలో నాటుకోళ్ళని అమ్మడం మొదలు పెట్టాను. మీరు పెద్ద మనసు చేసుకొని నా దగ్గర తీసుకుంటున్నారు. రోజు తీసుకొచ్చే అవకాశం కూడా ఇచ్చారు. తప్పకుండా నేను తీసుకొచ్చి ఇస్తాను బాబాయ్ అని చెప్పింది. చిన్నయ్య డబ్బులిచ్చేసి నచ్చిన కోళ్లని తీసుకున్నాడు. ఆనందంగా అనామిక అక్కడి నుంచి సైకిల్ తొక్కుతూ ఎండలో మరొక హోటల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ మాట్లాడి 2 కోళ్లని అమ్మింది. అలా 2 గంటల్లోనే అనామిక తెచ్చిన నాటుకోళ్లన్నీ అమ్ముడుపోయాయి. అనామిక మాత్రం నల్లగా మారిపోయింది. పాపం అది తనకు తెలీదు. ఇక సంతోషంగా ఇంటికొచ్చింది. మొదటి రోజే మంచి లాభం వచ్చింది. రేపటి నుంచి మరిన్ని కోళ్లు ఎక్కువగా తేవాలి. చిన్నయ్య బాబాయ్కి ఇచ్చేసిన తర్వాత మరికొన్ని చోట్లకి వెళ్ళాలి. అలా అనుకుంటూ సైకిల్ మీద ఇంటికొచ్చిన అనామిక తలుపు కొట్టింది. నిద్రమబ్బుతో శారద తలుపు తెరిచింది. నల్లగా ఉన్న అమ్మాయి ఎదురుగా కనిపించింది. తన కోడలు అనామికానే ఎదురుగా ఉంది అని శారద ఆ నిద్రమత్తులో గుర్తుపట్టలేకపోయింది. ఎవరు కావాలమ్మాయి? అత్తయ్య, నేను అనామికని, మీ కోడల్ని. అయ్యో కోళ్ళ, ఈ ఎండలో ఎల్లొద్దని చెప్పానా నేను? నువ్వెండ్లా, ఇప్పుడు చూడు గుర్తుపట్టినంతగా మారిపోయావు. ఎల్లు ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకోవే, ఎల్లు అని చెప్పగానే అనామిక తన రూంలోకి వెళ్ళింది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి నల్లగా మారిన ముఖాన్ని చూసుకుంది. ఆ తర్వాత వెళ్లి వాష్ చేసుకుంది. ఆ రోజు వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులు శారదకిచ్చింది. ఇన్ని డబ్బులా? నిజంగా నమ్ముడయ్యాయా? అవునత్తయ్య, ఎండలో బయటికి రావడానికి భయపడిన వాళ్ళకి నేనే కావలసిన వస్తువులు తీసుకెళ్లాను. అందుకే త్వరగా అమ్ముడైపోయాయి. పనికి రాందని హేళన చేసి పాత సైకిలు నిజంగానే గొప్ప సైకిల్ అయింది. అత్తయ్య, మావయ్యకి పెరుగన్నం పెట్టారా? పెట్టానమ్మా కోళ్ళ. సరే అత్తయ్య, అయితే నేను మిగతా పనులు చూసుకుంటాను అని అనామిక వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక ఉదయం లేచి చకచక ఇంటి పనులు వంట పనులు చేసుకుని మావగారు ప్రసాద్కి కావాల్సిన వాటిని చేసి పెడుతుంది. ఆ తర్వాత ఎండలో సైకిల్ మీద నాటుకోళ్లు అమ్మడానికి వెళ్తుంది. కొన్ని రోజుల్లో ప్రసాద్ ఆపరేషన్కి కావాల్సిన డబ్బుల్ని జమ చేస్తారు. ప్రసాద్కి ఆపరేషను చేయిస్తారు. ప్రసాద్ ఆరోగ్యంగా ఉంటాడు. అలా అందరూ అసాధ్యం అనుకున్న పనిని అనామిక తన తెలివితో సాధ్యం చేసి చూపించింది. తన భర్తతో కలిసి తన మామగారిని కాపాడుకుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.